కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అదే క్రమంలో రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఇంకా డాక్టర్ పివి రెడ్డి గారు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. సో ముందుగా చరణ్ కౌశిక్ గారితో మొదలు పెడదాం. చరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన ముగించుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత ఇది మీకు భారీ ఘన విజయంగా చెప్పుకోవచ్చా? రేవంత్ పనితీరుకు అంటే ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అయినట్టయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా తిరుగులేని సత్తా చాటుతుంది అనుకోవచ్చా మిగతా 2 దశ ఎన్నికల్లో కూడా? అంటే మొత్తం 4236 ఇప్పటివరకు ఫలితం వెలువడ్డది 2829. ఇంకా చాలా ఫలితాలు వెలువడాల్సిన అవసరం ఉంది. అందులో 1690 కాంగ్రెస్, 707 బీఆర్ఎస్, 130 బీజేపీ, అదర్స్ 302. ఈ అదర్స్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే దాదాపు 2000 పైచిలకు ఇప్పటికే దీనికి సంబంధించిన రిజల్ట్ ఇంకా పూర్తిస్థాయి రావాల్సిన ఉంది. అదే కాకుండా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే గ్రామాల్లో అందుబాటులో ఉంటారో, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే వివాదాలకు దూరంగా ఉంటారో, ఎవరైతే మన సమస్యలు పరిష్కారం చేస్తారనుకున్న వాళ్ళని మాత్రమే గెలిపించని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కూడా పిలిపించిన పరిస్థితి. పైసల్లోనో లేదు వేరే ప్రలోభాలకు గురి చేసే వ్యక్తులను గెలిపించినట్లే ప్రధానంగా ఆ గ్రామాల అభివృద్ధి కుంటుపడే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలను ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అట్లాంటి వ్యక్తులు గెలిపించుకున్నట్లయితే ప్రధానంగా ఆ గ్రామానికి ఉపయోగకరం ఉంటుంది. అదే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ అందుబాటులో ఉండే సేవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు సంబంధించి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అత్యధికంగా ఇంకా గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి ఫలితం వచ్చే వరకు ఇంకా అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉంది. దీని తర్వాత వార్డు మెంబర్ సంబంధించి కూడా ఇంకా అంటే సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ప్రకటిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఇంకా పూర్తిస్థాయి ఫలితం వచ్చే వరకు ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. అదేందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదే కాకుండా పెద్ద ఎత్తున ఇది బ్యాలెట్ ద్వారా జరిగే ఎలక్షన్ కాబట్టి కొంత లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా తుది ఫలితం వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి 75% తక్కువ అవ్వకుండా సర్పంచ్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతాం. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ అప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలి. మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణం కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, జిల్లాల మండలాల అభివృద్ధి కావచ్చు, తర్వాత ఏ ఎలక్షన్ అయినా ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఎలక్షన్లు, మిగతా సందర్భాలు డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలిపించి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైడు చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిలబడ్డ పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చివరి ఫలితం వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 70% పైచిలకు సర్పంచ్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే చరణ్ గారు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగా కూడా చూడొచ్చు అంటారా? మనం ఏ ఎలక్షన్ ఎలక్షన్ రెఫరెండం అని చెప్తాను వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎలక్షన్కు ఒక్కో విధంగా ముందుకు పోతాం. ఓకే, ఎందుకంటే గెలిచినాం కాబట్టి ఇది రెఫరెండం అని చెప్పేసి ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్ సందర్భంగా అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్లు వేరు, రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు. ఏ యాంగిల్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలను డెవలప్ చేసి సద్దుదేశంలో ముందుకు పోవాల్సిన అవసరం. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఉల్లంఘన చేశారు. సో మున్సిపాలిటీలో ప్రచారం చేస్తూ మరి ఏదైతే ఈ యొక్క ప్రచారం అంటే పల్లె పంచాయతీల ప్రచారంలో మున్సిపాలిటీలో ప్రచారం చేస్తూ మరి ఆయన ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు చేసి ఇప్పుడు కొన్ని జిల్లాల మాత్రమే ముఖ్యమంత్రి గారు తీసారు. అవును, ఎందుకంటే చాలా 4236 తర్వాత మొత్తం 3 విడతలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దిగింది కొన్ని జిల్లాల్లో, ఒక నర్సంపేట పోయిండు, కొన్ని జిల్లాలు ఏదో అక్కడ పరిస్థితుల ఆధారంగా మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదే కాకుండా వేరే ప్రోగ్రామ్స్ 6 రోజులు ప్రతిరోజు 2 జిల్లాల్లో అదే మొత్తం కూడా తిరిగిందే పరిస్థితి లేదు. నల్గొండలో దేవరకొండ, వరంగల్లో నర్సంపేట, కొన్ని జిల్లాల్లో మాత్రం పర్యటించారు. తర్వాత గ్లోబల్ సబ్మిట్ బిజీలో ఉండడు, తర్వాత నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఢిల్లీ పోడు. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడరు. ఎక్కడ కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా హడావుడి చేసే ప్రయత్నం చేయలేదు. దౌర్జన్యాలకు తావలేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలి. దానిలో ఎవరైతే ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారో అట్లాంటి వ్యక్తులు రావాలని చెప్పి కోరుకున్నాం. దానిలో భాగంగా మేము మొదటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ నామమాత్రం పోటీ, బీఆర్ఎస్ పార్టీ అదే భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా మద్దతు అడిగే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉన్నది. ఖచ్చితంగా అదే ఫలితం రిపీట్ అయితే చెప్పి ఏదైతే చెప్పినా అదే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ కూడా కొంత అంటే 1600
62 సరే ఇప్పటి వరకు 1670 చిల్లర మీరు గెలుచుకున్నారు. అదే క్రమంలో 700 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడాన్ని. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది కొంత మరి ప్రజలు ఆదరించినట్టే పల్లెటూర్లలో కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ కొంచెం మీరు చూడండి, తుంగతుర్తికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కొడుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాలు గెలిచింది. దాన్ని ఎందుకు మేము కాంప్రమైజ్ అంటే ఇప్పుడు జనాలు ఎవరు గెలిపిస్తారని తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఓటు చీలడం కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో సింగిల్ అభ్యర్థి ఉండే ప్రయత్నం, ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. ఓకే, అధికారంలో పార్టీ సంబంధించి ఇద్దరు పోటీ చేసు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓళ్ళు పెడితే ఆ ఎమ్మెల్యే పడడం వాళ్ళు ఇంకోళ్ళు పోటీ చేయడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తిలో చూసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి 450 వచ్చినాయి, వాళ్ళ ప్రత్యేక వర్గానికి 400 వచ్చినాయి, మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 470 వచ్చినాయి. అంటే ఈ ఓట్లు చీలడం కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం 130 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితం రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించి మద్దతు కోరే వాళ్ళు కూడా చాలా తక్కువనే, ఎందుకంటే 3వ ప్లేస్ ఒకటి 3వ ప్లేస్ నిర్ధారణ అయింది. రైట్, ఓకే చరణ్ గారు, ఒకసారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు